నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనకి ఒక్కొక్కసారి వెజిటబుల్స్ అన్నీ కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదండీ! అలాంటి టైం చేసుకునే ఈ రెసిపీ అన్నట్టు చాలా టేస్టీగా వస్తుంది. మనకి బిర్యానీ అనుకోవాలండి. అంత బావుంటుంది. మరి ఎలా చేయాలి ఏంటో చూసేద్దామా అండి? వెజిటబుల్స్ వేసుకొని చేసుకునే రెసిపీ. సో, నాకైతే ఇలాగా అన్నీ కొంచెం కొంచెం మిగిలిపోయినాయండి. వీకెండ్ వచ్చేటప్పటికి ఇట్లానే ఉంటుంది కదా! సో, వాటన్నిటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్‌లోకి ఒక్క స్పూన్‌ల నెయ్యి అయితే తీసుకున్నానండి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఎట్లన్నా మనకు పర్వాలేదు. నేను నెయ్యితోనే చేస్తాను కాబట్టి ఇట్లా తీసుకున్నా. తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండీ! లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి. ఈసారి అయితే నేను బయటికి ఏం తీయట్లేదు, అట్లనే ఉంచేస్తున్నానండి అందులోకి. తర్వాత ఉల్లిపాయలు మనం సన్నంగా కట్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని కొంచెం మరీ బ్రౌన్ కలర్ కాకుండా నార్మల్గా వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇది మనం ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితేనే చాలా బాగుంటుందండి. బయట కొన్ని అంత బాగుండవు కదా. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వీటిలోకి కొంచెం కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి అది బయటకు తీసే ఛాన్స్ ఉండదు అన్నట్టు. తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నట్టు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. కొంచెం వేగంగానే ఇందులోకి మనం పసుపు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటున్నామండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం అవాయిడ్ చేసేయండి, లేకుంటే కారం కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేయనవసరం లేదండి. వీటితో పాటు గరం మసాలా పొడి కానీ, బిర్యానీ మసాలా పొడి కానీ, లేదంటే ఏదన్నా పర్వాలేదండి. చోలే మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏదన్నా సరే మసాలా కొంచెం పౌడర్ వేస్తే టేస్ట్ అనేది పెరుగుతుంది. అందుకని చెప్పేసి వేసుకుంటున్నా. కొంచెం ఫ్రై అవుతూ ఉంది కదండి, ఇక్కడ 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అంటే మరీ నేతితో చేసుకున్నట్టయితే మనకి అడుగు వంటేస్తూ ఉంటుంది కదా తక్కువ పడినప్పుడు. సో అందుకని చెప్పి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. లేదు మీరు కావాలనుకుంటే నెయ్యి మనం కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి కొంచెం మనకి అంటే కిందన అంటకుండా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఈ లోపల బాస్మతి రైస్ అనేది చక్కగా కడిగేసి నానబెట్టుకున్న తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలండి. అదే మనం నార్మల్గా అంటే ఇప్పుడు మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. అదే బిర్యానీ చేసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా అంటే నానబెట్టిన అలా తీసుకొని మనం రైస్లాగా ఉడికించేసుకోవచ్చు. ఎందుకంటే 90-80% కదా మనం అక్కడ కుక్ చేస్తాము. ఇందులో మాత్రం డైరెక్ట్గా బియ్యం వేసేస్తాం కాబట్టి ముందు వడకట్టి పక్కన పెట్టుకోవాలి, లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది. ఈ కూరగాయల్లోని బియ్యం వేగిన తర్వాత గ్యాస్ కట్ లేకుండా మనం ఈ కుక్కర్ క్యాప్ని ఒక 2 మినిట్స్ అయితే ఇలా పెట్టి ఉంచుకోవాలండి. అప్పుడే మనకి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నట్టు. అంటే డైరెక్ట్గా బాయిల్ చేసాకన్నా ఇలా చేస్తే మనకి పొడి పొడిగా నీట్గా వస్తుంది. వాటర్ వేసే ముందు మరొకసారి ఈ విధంగా కలిపేసుకొని ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే వాటర్ వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 1:1 రేషియోలో, అంటే మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టి ఉంచాం కాబట్టి 1:1 రేషియోలో వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి, ఎందుకంటే చిన్న పులుపుదనం ఉంటే బాగుంటుందని. లేదంటే పెరుగన్న ముందు యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ బియ్యం తీసుకున్నప్పుడు 1:2 రేషియో తీసుకుంటే వాటర్ సరిపోతుంది. బట్ బాస్మతి రైస్ కాబట్టి 1:1 రేషియో అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇక్కడ మనము ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యాప్ పెట్టుకునే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని క్యాప్ పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుందండి. అంటే మనం గార్నిష్ చేసేటప్పుడు వేరేగా చేసుకున్నా కానీ ముందరగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఇక్కడ విజిల్ అనేది ఒక్కటి వస్తే సరిపోతుందండి. నార్మల్ రైస్కి అయితే 2 విజిల్స్, ఈ బాస్మతి రైస్కి మాత్రం నానబెట్టిన బాస్మతి రైస్కి 1 విజిల్, నానబెట్టకపోతే 2 విజిల్స్ అయితే కంపల్సరీ. చూడండి మనకి పొడి పొడిగా వచ్చేసింది కదా. ఇంక ఇందులో మనము లాస్ట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసిన, లేదంటే పెరుగు యాడ్ చేసిన, ఏది చేసినా కానీ లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తారంటే మరీ ఎక్కువ కాదండి, 3-4 డ్రాప్స్ యాడ్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. సో ఇది పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. ఇంకొక 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకొని మనం సర్వ్ చేసేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అండి. ఈజీగా ఉంటుంది కదా చేయడానికి, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. తర్వాత వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా, బాక్స్లో అన్నీ హడావిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో. సో ఆ టైంలో ఇలా చేసి పెట్టుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. దీంతోపాటు రైతా అండి. తర్వాత ఎగ్స్ తినేవాళ్ళు అంటే రోజు ప్రోటీన్ అదే కావాలి కాబట్టి ఒక 2 ఎగ్స్ అయితే పక్కన పెట్టుకున్నాను అన్నట్టు. అంటే ఈ మధ్య రోజు ఎగ్స్ తినాలని చెప్తున్నారు కదండి డాక్టర్స్, అందుకని చెప్పేసి 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండి. ఇదేనండి ఈరోజు రెసిపీ. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.